వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈరోజు మనం బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజ్ తెలుసుకోబోతున్నాం. ప్రెజెంట్ గచ్చిబౌలిలోని ఇన్ఫినిటీ ఫిట్నెస్ లో ఉన్నాం. సో బ్యాక్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏంటి అవి తెలుసుకొని అవి ఎలా చేయాలో కూడా చూద్దాం. రండి. ఓకే, మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి ముందు వార్మప్ చేయాలి. ఎప్పుడైనా వార్మప్ చేసిన తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. ముందు వార్మప్ చేద్దాం. ఓకే, రెడీ. సో ఇప్పుడు మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం బ్యాక్ సంబంధించింది. సో దీంట్లో ఏమేమి వేరియేషన్ ఉన్నాయి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వార్మప్ తర్వాత మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం. అండ్ బ్యాక్ సంబంధించి ఇది లెట్ పుల్ డౌన్ మెషిన్. సో దీంట్లో 2 వేరియేషన్స్ చేద్దాం. సో ఇట్లా కూర్చున్న తర్వాత లెగ్స్ రెండు కింద పెట్టేసుకోండి. ఇది మనం లెగ్స్ కదలకుండా ఉండడానికి ఇట్లా ఫిక్స్ అనమాట. సో నేను 20 వెయిట్ పెట్టుకున్నా, మీరు 5 వెయిట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 1 ఇన్హేల్ ఎక్సెల్ కూడా చేయండి. 2 సో ఇప్పుడు వెయిట్ ఒక 5 పెంచుదాం. సో ఇంతకుముందు 20, ఇప్పుడు 25. సో సేమ్ లెగ్స్ ఇక్కడ టైట్ గా పెట్టేసుకొని
దట్స్ ఇట్. దీని తర్వాత మనం ఇప్పుడు ఈ రాడ్ తీసేసి క్లోజ్ గ్రిప్ పెట్టుకుందాం. సో సేమ్ లాట్ పుల్ డౌన్ మెషిన్లోనే ఇప్పుడు క్లోజ్ గ్రిప్ చేస్తున్నాం. సో ఇది క్లోజ్ గ్రిప్, అంటే దగ్గరగా ఉంది కాబట్టి. ఓకే, రెడీ. సో వెయిట్ 20. సో ఇప్పుడు వెయిట్ ఒక 5 పెంచుకుందాం. ఇన్హేల్ ఎక్సెల్ కూడా చేయండి. సో మీకు ఈజీ అయ్యే కొద్దీ మీరు నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ వెయిట్ కూడా పెంచుకోవచ్చు. సో స్టార్టింగ్ లో మాత్రం తక్కువ వెయిట్ తో తక్కువ కౌంట్ మీద చేద్దాం. ఓకే, ఓకే. సో మనం వార్మప్ చేసిన తర్వాత ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజ్. సో దీంట్లో 3 వేరియేషన్స్ ఉన్నాయి పర్టికులర్ గా ఉమెన్స్ కోసం. సో ఈ 3 వేరియేషన్స్ లో ఫస్ట్ లెట్ పుల్ డౌన్. సో ఈ మిషన్ ని లోనే లెట్ పుల్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో మనిషి ఉన్నారు మనతో పాటు, తను మీకు చేసి చూపిస్తారు. సో దీంట్లో మనం స్టార్టింగ్ 3 సెట్స్ చేస్తే చాలు, అండ్ నెమ్మదిగా మీరు వేరియేషన్స్ పెంచుకోవచ్చు. సో ఇప్పుడైతే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి 3 సెట్లు చేస్తున్నాం. సో తను 3 సెట్స్ చేసి మీకు చూపిస్తారు. మీరు రెడీనా? ఓకే, డూ ఇట్. Hi guys, this is Manishri, and today I'm going to do this lat pull machine, and this is for lat muscles, and I'm going to do 10 reps into 3 sets. So I kept 15 kgs weight. Now I'm going to do the second set. Take 30 seconds break and start the third set. ఓకే, సింపుల్ గా ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం సిటెడ్ రోయింగ్ చేయాలి. సో దీంట్లో 3 వేరియేషన్స్ చేసాం, అంటే 3 రౌండ్స్ చేసాం కదా. సో అక్కడ కూడా 3 రౌండ్స్ చేస్తే సరిపోతుంది. సో మనిషి ఆ ఎక్సర్సైజ్ కూడా మీకు చేసి చూపిస్తారు. బ్యాక్ లో మనం సెకండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, సిటెడ్ రోయింగ్. ఓకే, కమ్. సో లెట్ పుల్ డౌన్ ఎక్సర్సైజ్ తర్వాత మనం ఇప్పుడు క్లోజ్ గ్రిప్ లెట్ పుల్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కూడా బ్యాక్ సంబంధించిందే, సెకండ్ వేరియేషన్ అనమాట. సో దానికోసం మనం ఇంతకు ముందు స్ట్రైట్ రాడ్ మీద చేసాం, ఇప్పుడు ఇది క్లోజ్ గ్రిప్ కోసం ఇది మార్చుకున్నాం అనమాట. సో మనిషి ఇప్పుడు ఇది చేసి చూపిస్తారు, అబ్జర్వ్ చేయండి. This is the second exercise for lat muscles. This is called as close grip lat muscle. So I'm going to do with 10 kgs
10 kgs for one set and remaining 3 sets by increasing 5 kgs. We are going to do the next set. I am increasing 5 more kgs to 15 kgs. Now let's do the second set. To take 20 seconds break more. Now moving to the third set. Now I increased 5 more kgs and now starting the third set. ఓకే, ఇప్పుడు లో రో మెషిన్ దగ్గర ఉన్నాం. ఇది కూడా మనం బ్యాక్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ లో సెకండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో దీంట్లో కూడా క్లోజ్ గ్రిప్ ఉంటుంది, వైడ్ గ్రిప్ ఉంటుంది. సో 2 సెట్స్ నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ 3 సెట్స్ 4 సెట్స్ అలా కూడా చేసుకోవచ్చు. సో మనిషి చేస్తున్నారు. ఇప్పుడు క్లోజ్ గ్రిప్ ఫస్ట్ చేస్తున్నాం వితౌట్ వెయిట్. సో వితౌట్ వెయిట్ ఒక 10 వేరియేషన్స్ తర్వాత విత్ ఒక 2.5 కానీ 5 కానీ వెయిట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్లోజ్ గ్రిప్ లో 2 సెట్స్, తర్వాత వైడ్ గ్రిప్ తీసుకొని 2 సెట్స్. దీన్ని అంటారు లో రో మెషిన్. ఓకే, సో మీరు రెడీనా? సో ఫస్ట్ మనం క్లోజ్ గ్రిప్. This is Luro machine and I'll do 2 sets into 10. Take 20 seconds break. Now I'm adding 2.5 kgs of weight and doing the second set. Till now I'm doing the close grip. Now I'm going to do the wide grip without any weights. Let's start.
ఓకే, మనం బ్యాక్ గురించి ఇప్పుడు లోరో మెషిన్ లో చేస్తున్నాం. దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. మనం క్లోజ్ గ్రిప్ చేయొచ్చు, వైడ్ గ్రిప్ చేయొచ్చు. సో ఫస్ట్ క్లోజ్ గ్రిప్ చేద్దాం, అది కూడా వెయిట్ లేకుండా మీరు స్టార్ట్ చేయండి. సో మీకు ఉండే కొద్ది నెమ్మదిగా చేయగలం అని అనిపించినప్పుడు మీరు వెయిట్ యాడ్ చేసుకోవచ్చు. సో క్లోజ్ గ్రిప్ లో వితౌట్ వెయిట్ చేస్తున్నాం ఫస్ట్. సో 5 చేద్దాం. సో ఇప్పుడు వెయిట్ యాడ్ చేసుకొని ఇంకొక 5 చేద్దాం. నెమ్మదిగా మీరు ఇప్పుడు నేను 2.5 యాడ్ చేసా. నెమ్మదిగా మీరు 5 కూడా యాడ్ చేసుకోవచ్చు, 7.5 యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా సేమ్. సో క్లోజ్ గ్రిప్ అయిపోయింది. సో వెయిట్ తీసేసి వితౌట్ వెయిట్ మనం వైడ్ లో చేద్దాం. సో వెయిట్ లేకుండా చేస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ పట్టుకోండి. సో వితౌట్ వెయిట్ చేసాం. ఇప్పుడు వెయిట్ యాడ్ చేద్దాం. నేను 2.5 యాడ్ చేస్తున్నా. సో మీకు స్టార్టింగ్ లో కొంచెం పెయిన్స్ అనిపిస్తుంటాయి కాబట్టి నెమ్మదిగా వెయిట్ పెంచుకోవచ్చు. దట్స్ ఇట్. సో 2 సెట్స్ చేసాం. ఉండే కొద్ది మీరు 3 సెట్స్ 4 సెట్స్ కూడా పెంచుకోవచ్చు. ఇది బ్యాక్ కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే, ఫిట్నెస్ 360లో ఈ రోజు బ్యాక్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ తెలుసుకున్నాం. సో నెమ్మదిగా మీరు కూడా స్టార్ట్ చేయండి. మీరు జిమ్ కి వెళ్ళినప్పుడు ఏ రోజు ఏది చేయాలని ఒక స్కెడ్యూల్ పెట్టుకొని చేస్తే ఎక్సర్సైజ్ ఈజీ అయిపోతుంది. సో చూసారు కదా, మరి మరో ఫిట్నెస్ 360 ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 130.